హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ చాలా హెల్తీ రెసిపీ అండి. ఉప్మా ఎప్పుడూ చేసేలా కాకుండా కొత్తగా ట్రై చేశాను. చాలా బాగుంది టేస్ట్ కూడా. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాతకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాతకి జీలకర్ర ఆవాలు వేసుకొని ఒక ఆనియన్ సన్నగా తరిగేసుకున్నది వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. కొంచెం ఆనియన్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత 2 పచ్చిమిర్చిలను కట్ చేసుకొని వేసేసుకోవాలి. అందులోనే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వేగనివ్వాలండి. పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాతకి మనం పచ్చి బఠానీని అయితే వేసేసుకుంటున్నాను. కొద్దిగా అయితే సరిపోతుందండి పచ్చి బఠానీ వేసేసుకొని కలిపేసుకోవాలి. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఈ పచ్చి బఠానీని వేయించేసుకోవాలి. బఠానీ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాతకి ఒక చిన్న సైజు క్యారెట్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసుకుందాం. కొంచెం క్యారెట్ కూడా కొంచెం మగ్గనివ్వాలండి. అంతవరకు ఒకసారి అయితే కలిపేసుకొని కొద్దిసేపు అలా మగ్గనిచ్చేద్దాము. మూత పెట్టేసుకుందాము. చూడండి ఇప్పుడు చూడండి మగ్గిపోయింది. తర్వాతకి టమాటా ముక్కలు అలానే కొత్తిమీర కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని మరోసారి కొంచెం టమాటా ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించేసుకుందాము. చూడండి వేగిపోయినాయి టమాటా ముక్కలు కూడా. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసేసుకొని అంతా కూడా కలిపేసుకొని కొద్దిసేపు వేగిన తర్వాతకి 1 కప్పు వరకు అయితే నేను ఉప్మా రవ్వను అయితే తీసుకున్నానండి. అందుకోసం 3 కప్పుల వరకు అయితే వాటర్ని అయితే వేసేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నాం. మనం వెజిటేబుల్ వేసేసుకున్నాం కాబట్టి 1 కప్పు ఎక్కువ వేసుకున్నానండి వాటరు. వెజిటేబుల్స్ కూడా ఉడికిపోవాలి కదా, అలాగని చూడండి ఇలా ఒక 5 నిమిషాల పాటు మరగనివ్వాలండి. మరగనిచ్చిన తర్వాతకి ఉప్మా రవ్వనైతే వేసేసుకొని ఎక్కడ కూడా గడ్డలు లేకుండా కలిపేసుకుంటే రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్, హెల్తీ కూడా, చాలా చాలా టేస్టీ అయితే ఉందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం అందరూ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.